గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సోమశేఖర్ రెడ్డి. ఈరోజు నేను మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్నట్లయితే మీకు ల్యాండ్స్ కానీ ఫ్లాట్ కానీ ఏవైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, ఏమైనా ల్యాండ్స్ కొనుక్కుంటున్నారా అనే దానికోసం మనము ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఆ ల్యాండ్ ఎంతమందికి రిజిస్ట్రేషన్ అయింది, ఇది మనం అమ్మేవారి పేరు మీద ఖచ్చితంగా ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఈసీ తీసుకుంటాం. ఈసీ కోసం మనం మీ సేవ చుట్టూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాం. ఒక ఈసీకి వాల్యుయేషన్ 500 రూపాయలు. 1983 నుంచి టిల్ డేట్ అంటే ఈ రోజు వరకు మనకి ఈసీ కావాలంటే 525 రూపాయలు ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్ వారు. అదేవిధంగా 86 నుంచి ఈ రోజు వరకు కావాలంటే 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది ఏమీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వితిన్ సెకండ్, ఒక నిమిషంలో మీరు మీ యొక్క ఈసీని తీసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మన గవర్నమెంట్ వారు మనకు అందించారు, దాన్ని ఉపయోగించుకోండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఐజిఆర్ఎస్ అని సైట్ కొట్టండి. ఇండియన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అని సైట్ అండి. ఇక్కడ ఓపెన్ అయిందండి. ఐజిఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూస్తున్నారండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు అందిస్తున్న సైట్ అండి. దీంట్లో మనము ఈసీ తీసుకోవచ్చండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మనము ఈసీ కోసం మీ సేవ చుట్టూ కానీ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ కానీ రోజుల తరబడి వీక్షించడం వృధా అండి. ఇప్పుడు మనం ఇక్కడ మీకు రైట్ సైడ్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఎన్క్రూమెంట్ సర్చ్ అని ఈసీ అని ఉంటుంది చూడండి, దాన్ని ఎన్క్రూమెంట్ సర్చ్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ వస్తుందండి, జేఎస్పి పేజ్. దాని కింద డౌన్ చేస్తే కింద సబ్మిట్ అని ఉంటుందండి, సబ్మిట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు ఈసీలో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ సర్చ్ క్రైటీరియాలో సెలెక్ట్ ఉంది కదండి, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు డాక్యుమెంట్ నెంబర్ ఉందనుకోండి, డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్ అంటే మనకు ఏదన్నా రిజిస్ట్రేషన్ అయి ఉండి ఆ యొక్క పత్రము ఫస్ట్ పేజ్ బ్యాక్ సైడ్లో టాప్ మోస్ట్, ఫస్ట్ పేజ్ లెఫ్ట్ సైడ్ టాప్ మోస్ట్లో ఒక నెంబర్ ఉంటుందండి, పెద్ద రాస్తుంటారండి వాళ్ళు, దాన్ని డాక్యుమెంట్ నెంబర్ అంటారండి. ఆ డాక్యుమెంట్ నెంబరు ఉదాహరణగా 1250 ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నారు కదండి, ఇక్కడ 1990. ఇక్కడ రిజిస్టర్ అట్ ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్. మీ యొక్క ఈ ల్యాండ్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అంటే మాకు పుత్తూరు అంటే పుత్తూరు అని టైప్ చేశాను, సబ్మిట్. ఇప్పుడు ఇది ఇన్వాలిడ్ డేటా అని వచ్చిందండి. ఇప్పుడు ఇంకో నెంబర్ కొడదామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి. ఈ విధంగా మీ యొక్క ఈ డాక్యుమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అండి ఇది. ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మొత్తం వస్తుంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది ఉండదు చూడండి. అక్కడ వెళ్ళి మీ అప్లికెంట్ నేమ్, నా పేరు సోమశేఖర్ రెడ్డి కాబట్టి అప్లికెంట్ నేమ్ కొట్టానండి. ఇక్కడ సబ్మిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2 రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నాయండి. మీకు ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కారంటే అంతే అండి. దీన్ని ఈసీ, ఇదే అండి ఈసీ. ఇక్కడ చూడండి మీకు మీ డేట్ ఏ రోజులో తీసుకున్నారు ఈసీ, అప్లికేషన్ నెంబర్, స్టేట్మెంట్ నెంబర్ అండ్ మీ యొక్క నేము, ఈ విలేజ్, ఈ ల్యాండ్ ఎక్కడ నుంచి అండి, నేషనూర్ అనే విలేజు, సర్వే నెంబర్ ఇది అండి, ల్యాండ్. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అండి, ఇవి రిజిస్ట్రేషన్. ఇక్కడ మీకు కనబడుతుందండి, ఇది డాక్యుమెంట్ నెంబర్ అండి, డాక్యుమెంట్ నెంబర్, ఇయర్. ఇక్కడ ఈ అంటే అమ్మిరివారండి, సి అంటే క్లయింట్ అండి. ఇక్కడ సేల్ అని ఉంటే సేల్ డీడ్ అండి, సేల్ డీడ్. ఈ విధంగా మీరు ఈసీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇక్కడ కింద డౌన్ చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ప్రింట్ అనే ఆప్షన్ ఇస్తే మీకు ప్రింట్ తీసుకోవచ్చండి. అదేవిధంగా ఇప్పుడు అది నేను చెప్పింది వచ్చి డాక్యుమెంట్ నెంబర్ ఉంటే, ఒకవేళ డాక్యుమెంట్ నెంబరు లేదు, మనకేం తెలియదు, ఓన్లీ సర్వే నెంబరు, ఆ ల్యాండ్ ఏ విలేజ్లో ఉందో తెలుసు, అది మాత్రం తెలుసు. అప్పుడు ఎలా తీసుకోవాలి అన్నప్పుడు
లాస్ట్ నన్ను ఈ సెలెక్ట్ క్రైటీరియాలో నన్ను అనే ఆప్షన్ కదండి, నన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంది కదండి, చిత్తూరు, ఇక్కడ పేరు సోమశేఖర్ రెడ్డి. ఇక్కడ మీరు ఇంకేమి సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఇక్కడ సర్వే నెంబర్ కొట్టాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కాదంటే బిల్డింగ్స్ ఇలాంటివి అయితే ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ నెంబరు, హౌస్ నెంబరు, అపార్ట్మెంట్ నెంబరు ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని విలేజ్ ఆర్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సర్వే నెంబర్ కదండి, సర్వే నెంబర్ 345 ఈ సెలెక్ట్ 345లో ఒకటండి, రెవెన్యూ విలేజ్ నారాయణవనం. ఈ రెండే సెలెక్ట్. సర్వే నెంబర్ తీసుకున్నప్పుడు సర్వే నెంబరు, రెవెన్యూ విలేజ్ ఈ రెండు తీసుకుంటే చాలండి. ఆ తర్వాత ఇవన్నీ బౌండెడ్ బై అంతా ఏమి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. సెలెక్ట్ SRO ఇక్కడ సెలెక్ట్ చేసుకొని PU2 పుత్తూరు అని సెలెక్ట్ చేసుకుంటే చాలండి. ఇక్కడ మీకు చూసే అర్థమవుతుంది 01/01/1983 నుంచి 23/7/2016 ఈరోజు 24 కాబట్టి బిఫోర్ 1 డే వరకు ఈసీ వస్తుందండి. మీరు పుత్తూరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టినారంటే చాలండి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్స్ అన్ని ఆ సర్వే నెంబర్లో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ 1983 టు టిల్ డేట్ వరకు వస్తుందండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కారంటే మీకు దానికి సంబంధించిన ఈసీ అనేది అవైలబుల్ అవుతుందండి. ఈ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డబ్బులు ఏమి వెచ్చించకుండా మీరే మీది ఇక్కడ ఉన్న చిన్న ఇంటర్నెట్ సహాయంతో మీ యొక్క ఈసీని, మీ ల్యాండ్ విషయాలను తెలుసుకోవడం ఈ విధంగా సులభంగా జరుగుతుందండి. ఈ విధంగా మీరు ఈసీని తీసుకోవచ్చండి. ధన్యవాదాలండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.